నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీ ముందుకు మరోసారి కొత్త వంటకంతో వచ్చేసాను. ఎప్పుడు చేసే వంటలు కాకుండా ఈరోజు మరి కొత్త వంటకంతో వచ్చేసానండి. అవునండి. ఎన్నో ఔషధాలు, ఎన్నో అద్భుత గుణాలు కలిగినటువంటి ఒక రెసిపీతోని. అవునండి. వర్షాకాలం వచ్చి ఆ చెట్టు, ఈ చెట్టు, ఆ మొక్క, ఈ మొక్కలో రొట్టేసిపోతాయి అనుకుంటాం గానండి, ఇలాంటి టైంలో ఎన్నో మొక్కలు, ఎన్నో చిగుళ్ళు వేసుకొచ్చి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడిపోతాయండి. అవునండి. అలాంటి ఆకుల్లో కాకేనండి బాబు ఈరోజు నేను చేసుకొచ్చిన ఈ వంటకం. అవునండి. ఒక్కో ముద్ద కలుపుకు తిన్నామనుకోండి, అబ్బా! ఏ పచ్చళ్ళ అవసరం లేదు. ఇదొక్కటి ఉంటే చాలనిపించేలా ఉంటుందండి. అంత కమ్మగా కూడా ఉంటుందండి. అదేదో కాదండి. దాని గురించి ముందుగా చెప్తాలేండి. దానికోసం ముందుగా అండి ఒక మూకుడులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా అండి. 2-3 ఎండుమిరగాయలు వేసుకున్నాను. 5 ఎల్లుల్లిపాయ రెబ్బలండి. ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినపప్పు, ఒక ఉల్లిపాయ అండి. ఏసేసుకుని కొద్దిగా ఏగిన తర్వాత అండి, కొద్దిగా కరివేపాకు తీసుకునండి. ఏసేసుకున్న తర్వాత ఒక కప్పు పావు అదండి మునగాకు అసలు సిసలైన మన ఇంగ్రీడియంట్ కీ ఇంగ్రీడియంట్ అంటారు కదా! అలాగండి. అవునండి. ఇది కప్పు పావండి. లేకపోతే మీ చేతికి గట్టిగా బాగా గట్టిగా గుప్పుడు పట్టుకుంటూ వత్తది కదండీ! అంత ఏసేసుకోవాలండి. ఏసేసుకునండి ఆకంతా మగ్గేదాకా ఉంచుకునండి. అందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ ఏసేసుకుని, తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అవునండి. పక్కన పెట్టేసుకుని అలా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాల్సి వద్దండి. దీన్ని మరీ ఓవర్ ఫ్రై చేయకూడదండి. అలాగని ఎక్కువ మంట మీద చేయకూడదు. మీడియం ఫ్లేమ్‌లో చేసుకుని అలా పక్కన పెట్టేసి ఒక అరగంట పాటు తర్వాత అండి మిక్సీలో ఏసేసుకునండి. మరీ మెత్తగా పేస్ట్ పట్టుకోకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, పలుకులు తగిలితే భలే ఉంటదండి. మిక్సీలో కంటే అండి మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ ఏం చేస్తామండి, మా రోట్టు పైన రాయే పోయిందండి బాబు. అందుకని మిక్సీ పట్టేసాననమాట. దీన్ని వేడి వేడి అన్నంలో అంత ముద్ద తీసుకుని కాస్త నెయ్యి చుక్కేసుకు తిన్నామన్నా అంటే సర్వరోగాలకి ఉపయోగపడేటువంటిది వంటకం అండి బాబు. ఈ కూర తప్పకుండా ట్రై చేయండి. చాలా రోగాలని ఇది నివారిస్తుందండి. అవునండి. ఆడవాళ్ళకే కాదండి బాబు, రకరకాల మనకి ఐరన్ పట్టడానికి ఇలాంటి వాటికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలంలో మీకు అక్కడెక్కడ దొరికేస్తూ ఉంటుందని తెచ్చేసుకుని వండేసుకోండి మరి. ఉంటా అండి.